హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మన పీసీలో అంటే కంప్యూటర్లో ఫోన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. జనరల్గా కొంతమంది ఈ మొబైల్ని పీసీలో హ్యాండిల్ చేయడానికి అవస్థపడుతుంటారు. కానీ ఇప్పుడు నేను చాలా సింపుల్ వేలో చెప్పబోతున్నాను. దీనికి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి వైఫై ద్వారా అయినా చేయొచ్చు, 2 యూఎస్బి కేబుల్ ద్వారా అయినా పర్వాలేదు. అంటే వైఫై ద్వారా అంటే సిస్టమ్కి అంటే పీసీకి అదే వైఫై కనెక్ట్ అయి ఉండాలి, ఫోన్కి అదే వైఫై కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడైతే మాత్రమే మనం అది హ్యాండిల్ చేయగలం. ఇప్పుడు నేను చెప్పబోయేది యూఎస్బి కేబుల్ ద్వారా. దానికి మీకు కావాల్సింది వైసర్ అనే ఒక యాప్. ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కదా, ఎక్స్టెన్షన్స్ మీద క్లిక్ చేయండి. చివరిలో గెట్ మోర్ ఎక్స్టెన్షన్స్ అని క్లిక్ చేయండి. మీకు క్రోమ్ వెబ్ స్టోర్ ఓపెన్ అయిపోతుంది. మీరు డైరెక్ట్గా అక్కడ వెబ్ స్టోర్ని కొట్టినా పర్వాలేదు, కానీ డైరెక్ట్గా ఎక్స్టెన్షన్ అయిపోతుంది. ఇక్కడ VYSOR వైజర్ అని ప్రెస్ సో ఇక్కడ వచ్చింది. నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ మీకు ఇలా వస్తుంది. ఒకవేళ మీకైతే యాడ్ టు ది క్రోమ్ అని వస్తుంది. మీరు ఇక్కడ యాడ్ టు ది క్రోమ్ అని క్లిక్ చేయగానే మీ క్రోమ్ హెడర్కి అది యాడ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు అలా యాడ్ చేసిన తర్వాత మీ మొబైల్ ఫోన్లో కూడా మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఎలాగంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి అందులో వైసర్ అని టైప్ చేస్తే అందులో చూపిస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ లాంచ్ యాప్ మీద క్లిక్ చేయండి. అంటే ఇక్కడ ఇది క్లిక్ చేయండి. ఇప్పుడు లాంచ్ యాప్ వచ్చింది కదా, లాంచ్ యాప్ మీద క్లిక్ చేయండి. ఈ యాప్ లాంచ్ అవుతుంది. యాప్ లాంచ్ అయిన తర్వాత మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే మీ మొబైల్ ఫోన్లో యూఎస్బి డిబగ్గింగ్ అని ఉంటుంది. యూఎస్బి డిబగ్గింగ్ అని మొబైల్ ఫోన్లో నేను చూపిస్తాను, మీరు చెక్ చేయండి. చూడండి, యూఎస్బి డిబగ్గింగ్ అంటే మార్నింగ్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. ఫస్ట్ మీ కొంతమంది ఇక్కడ ఆల్రెడీ డెవలపర్ అయితే ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ చూపిస్తాయి. అలా కాకుండా ఉంటే అబౌట్ ఫోన్లోకి వెళ్ళి డివైస్ ఇన్ఫర్మేషన్ బిల్ నెంబర్ మీద 5 or 7 times క్లిక్ చేయండి. అప్పుడు ఇక్కడ మీ బ్యాక్ వచ్చేసరికి ఇక్కడ మీకు డెవలపర్ నో నీడ్ యువర్ ఆల్రెడీ డెవలపర్ అని వస్తుంది. ఇక్కడ మీకు డెవలపర్ ఆప్షన్స్ వస్తాయి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ యూఎస్బి డిబగ్గింగ్ మోడ్ అండ్ యూఎస్బి కనెక్ట్ అయింది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇందులో వైసర్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఒకసారి ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ సెండ్ డౌన్లోడ్ లింక్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ ఒక డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ని మీరు క్లిప్ బోర్డ్కి కాపీ చేసి ఈ క్రోమ్లో పెట్టండి. ఈ క్రోమ్లో పేస్ట్ చేయండి. చేసిన తర్వాత ఒకవేళ మీ సిస్టంలో ఒకవేళ ఈ యాప్ లేకపోయినా అదే డైరెక్ట్గా ఎక్స్టెన్షన్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ యూఎస్బి కేబుల్ని మీ సిస్టమ్కి కనెక్ట్ చేసి యూఎస్బి డిబగ్గింగ్ అని ఆన్ చేయండి. మీకు ఫోన్లో పర్మిషన్ అడుగుతుంది. ఎలా ఒకసారి చూపిస్తాను. మీరు పెట్టంగా మొబైల్ ఫోన్ ఇప్పుడు కనెక్ట్ చేశాను. నేను చేసిన తర్వాత యూఎస్బి డిబగ్గింగ్ కనెక్టర్ అని వచ్చి ఇక్కడ నాకు ఒకటి అడుగుతుంది.
మీ సిస్టమ్కి యాక్సెస్ చేయనా వద్దా అని ఒక ఆప్షన్ ఉంది. మీరు దాని మీద ఓకే క్లిక్ చేయాలి. దాని మీద ఓకే క్లిక్ చేయాలి. దాని మీద ఓకే క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఇది ఓపెన్ అయిపోతుంది. మీకు డైరెక్ట్గా ఇది ఓపెన్ అయిపోతుంది. ఇది ఓపెన్ అయిన తర్వాత మీకు ఇది మీ డివైసెస్ ఫోన్ డివైసెస్ చూపిస్తుంది. ఒకవేళ మీరు విండోస్ నుంచి మీరు ఒకవేళ ఈ సిస్టమ్ విండోస్ నుంచి యాక్సెస్ చేస్తుంటే ఇక్కడ విండోస్ యూజర్ నీడ్స్ ఏడీబీ డ్రైవర్స్ అనేది, అంటే ఇది ఉంటేనే మీకు యాక్సెస్ అనేది ఫాస్ట్గా అవుతుంది. మీరు ఏడీబీ డ్రైవర్స్ మీద క్లిక్ చేయండి. మీరు ఏడీబీ డ్రైవర్స్ మీద క్లిక్ చేయగానే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో చిన్న ఫైల్ ఉంటుంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు ఇది కొంచెం ఈజీగా యాక్సెస్ అవుతుంది బాగా. ఇక్కడ యూనివర్సల్ విండోస్ ఏడీబీ డ్రైవర్ అని వచ్చింది. యూ కెన్ గ్రాబ్ డౌన్లోడ్ హియర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది డౌన్లోడ్. మీరు స్టార్ట్ అయిపోయిన తర్వాత మీరు అది ఇన్స్టాల్ చేసేసుకోండి. అదే ఇన్స్టాల్ ఎలాగంటే ఈ జనరల్గా డౌన్లోడ్స్లోకి వెళ్ళి దాంట్లో మీ ఆప్షన్స్ మీకున్న యాప్ని సెలెక్ట్ చేసుకుంటే అది ఇన్స్టాల్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇది ఒకసారి ఓపెన్ చేయండి. వైస్ యాప్ చేసిన తర్వాత వైస్ యాప్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఈ ముందుగా మీరు చేయాల్సిందంటే యూఎస్పీ డిబగ్గింగ్ ఎప్పుడూ ఆన్లో ఉండాలి. అదే ఇది కనెక్ట్ చేసినప్పుడు ఆన్లో ఉండాలి, లేకపోతే అవ్వదు. ఇప్పుడు మీకు మీరు ఒకసారి యూఎస్పీ కేబుల్ కనెక్ట్ చేయగానే మీకు పనిచేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సాయిస్ జోన్.